ఆత్మబోధోపనిషత్తు. ఇది 108 ఉపనిషత్తుల్లో 42వ ఉపనిషత్తు. ఒకసారి ఉపనిషత్తు యొక్క శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. 17వ మంత్రం. బ్రహ్మానందే నిమగ్నస్య విషయాశానద్భవేతు విషయం దృష్ట్వా మృతం దృష్ట్వా విషం త్వజతి బుద్ధిమాన్ ఆత్మానమపి దృష్టాహం ఆత్మానం త్వజామ్యహం. వివరణ చూసుకుందాం. విషయం దృష్ట్వా మృతం దృష్ట్వా విషం త్వజతి బుద్ధిమాన్. రెండు వస్తువులను దగ్గరగా పెట్టారట. ఒకటి అమృతం అంట, ఇంకొకటి విషం అంట. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏది తీసుకుంటాడని ఇక్కడ ప్రశ్న చూపించారు. విషం తీసుకుంటాడా, అమృతం తీసుకుంటాడా? అది బుద్ధి లేనివాడు. బుద్ధి ఉండినటువంటి వాడు, తెలివైనటువంటి వాడు అమృతాన్ని తీసుకుంటాడు. బుద్ధి లేనటువంటి వాడు విషాన్ని తీసుకుంటాడు. తెలియలేనటువంటి వాడు అది విషం, అది ఎంత ప్రమాదకరం అనేటువంటిది తెలియకపోతే విషాన్ని తీసుకోవచ్చు. విషయం దృష్ట్వా మృతం. విషయం అంటే ఏంటండి? బాహ్య ప్రపంచములోని నామరూపాదులతో కూడుకున్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో కూడుకున్నటువంటి విషయాదులన్నీ కూడా విషయం దృష్ట్వా మృతం. మృతం అంటే ఏంటండి? చచ్చిపోయే వస్తువులు, మరణించే వస్తువులు. ఏది విషయంలో స్థిరంగా ఉండదు. మృతం, చనిపోతాయి అన్నమాట. అంచేతే ఈ చనిపోయేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ విషయం లాంటి, ఈ చనిపోయేటటువంటి వస్తువుల లోపల, ప్రతి వస్తువు లోపల చనిపోనటువంటి నిత్య సత్యమైనటువంటి మరొక వస్తువు, అది ఆత్మ. ఆత్మ అనేటువంటిది విషయాదుల్ని వదిలి ఆత్మను పట్టుకోమంటాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆత్మను పట్టుకోవాలట. ఆత్మానమపి దృష్టాహం అనాత్మానం త్వజామ్యహం. వీటికి రెండు పేర్లు పెట్టారు, ఆత్మ అనాత్మ. అంటే దాటి లక్షణాలకి ఆత్మ అనేటువంటిది సావు లేనటువంటి, అనాత్మ అనేటువంటిది మరణించేటటువంటి. ఇప్పుడు మనందరికీ ఒక్కొక్క శరీరం వచ్చింది. మనకంటే ముందు వచ్చినటువంటి రాజులు, చక్రవర్తులు, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళు గుళ్ళు కట్టి దేవుడిగా పూజిస్తున్నాం కదా. ఎవరైనప్పటికీ ఎవరి శరీరం ధరించి వచ్చారు వాళ్ళందరూ కూడా శరీరాన్ని వదిలేయాలి. శరీరం లోపల ఉన్నటువంటి వాడు శరీరాన్ని వదిలేసి శరీరం లోపల ఉన్నటువంటి వాడిని పట్టుకున్నటువంటి వాడిని దేవుడిగా పూజిస్తున్నామా. అంటే ఇప్పుడు అట్టి మాదిరిగా ఆత్మానమపి దృష్టాహం అనాత్మానం త్వజామ్యహం. త్వజామ్యం అంటే వదిలేయాలి. అనాత్మను వదిలేసి ఆత్మను పట్టుకోవాలి. ఆత్మను పట్టుకున్నటువంటి వాడికి జనన మరణాలు ఉండవు. ఆత్మను వదిలేసి అనాత్మని పట్టుకున్నటువంటి వాడితో వస్తూ పోతూ ఉంటాడు. ఎప్పటికీ అతని సుఖం ఉండదు. ఎన్నో వందలాది వేలాది శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఆ శరీరాలన్నిటికీ ఆధారం అతను ఆ శరీరంతో ఏ కర్మ చేశాడో ఆ కర్మలే ఆధారం. ఆ కర్మలు చేసేటటువంటి వాడు జీవుడు, ఈ కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ ఈశ్వరుడే కర్మఫలాన్ని అనుభవింపజేయడానికి పంపిస్తుంటాడు. ఏ దేవుడైతే కర్మఫలాన్ని ఇచ్చాడో ఆ దేవుడే ఆ కర్మఫలాన్ని నుంచి తప్పించుకోకూడదు, అనుభవింపజేస్తుంటాడు. అలా నిరంతరము సాగుతూ ఉంటుంది. అంచేత సాధకుడైనటువంటి వాడు శాస్త్రాన్ని తెలుసుకుని గురువును పట్టుకుని
ఆ లోపల ఉన్నటువంటి ఆత్మని తెలుసుకుని దాన్ని ధ్యానించాలట. బ్రహ్మానందే నిమగ్నస్య అంటే మనం విషయాదుల్లో నిమగ్నం అయిపోయాం. బాహ్య సంబంధమైనటువంటి తినడము, సంపాదించుకోవడము, వండుకోవడము, ఇదే పని మనకి వీటిలో నిమగ్నం అయిపోయి ఎంతసేపు లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. బ్రహ్మానందే నిమగ్నసి విషయాశ నత్తవేద్ విషయాదుల మీద ఆశను వదులుకోమంటున్నాడు. అంటే విషయాదులు అంటే మనం బాగా చెప్పక్కర్లేదు. ఇంకా బాగా కలిసి రావాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా సంపాదించగలి, పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి, ధనం సంపాదించాలని ఆశపోది ప్రయత్నం చేస్తానే ఉంటున్నాడు. వదిలేటువంటి వదిలిపెడతలేదు. అంటే ఎవడైతే లోపల ఉన్నటువంటి స్వరూపం నశించుతో శరీరం మరణించినప్పటికీ లోపల స్వరూపం మరణించడం లేదు. అది పరిణామం చెందదు, రావడము పోవడం ఉండదు. నిత్యము సత్యముగా ఉన్నటువంటి దాన్ని వదిలేసి పోతూ వస్తూ ఉండేటటువంటి దానిని పట్టుకుని దానితోటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. మనం దాన్ని మార్చాలనుకుంటున్నాం, దాంతో ఏయో పొందాలనుకుంటున్నాం. ఈ శరీరం అనేటువంటిది రోగాలతో కూడుకున్నటువంటి సముదాయం, రోగాల పొట్ట. సత్యము కాదు, నిరంతరము బాధ భయము, నిరంతరము రోగాలతో కూడుకున్నటువంటి. అంటే దీన్ని మనం వదలకుండగా, ఆత్మను తెలుసుకోకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఈ శరీరంతో, ఈ శరీర భావంతో ఉన్నటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఘటావభాసకో భాను ఘటనాశో నశ్యతి దేహావభాసక సాక్షి దేహనాశే నశ్యతి. ఘటావభాసకో భాను, భాను అంటే సూర్యుడు, ఘటం అంటే కొండ, భాసకం అంటే ప్రకాశించడం. ప్రకాశించడం అంటే కొండ ఎలుగుతూ లేదు. సూర్యుని యొక్క ఎలుగులో కొండ తెలుస్తుంది. అది కొండ, బాణ, ముంత, మూకుడు అట్లా ఆకారాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, అవి మనకు తెలుస్తుంది. ఘటావభాసకో భాను, ఆ కొండ దేని వల్ల మనకు తెలుస్తుంది అని అడుగుతున్నాడు. సూర్యుని యొక్క ప్రకాశం వల్ల తెలుస్తుంది. ఘటావభాసకో భాను. ఇప్పుడు కొండ పోయింది. ఘటనాశో నశ్యతి, కొండ పోయింది. కొండ పోయినప్పుడు సూర్యుడు పోయాడా అని అడుగుతున్నారు. కొండ పోయింది కానీ సూర్యుడు పోలేదు. కొండ ఉన్నప్పుడు కొండ ఉందని సూర్యుడి ప్రకాశంతో ఎలా తెలిసిందో, కొండ పోయినప్పుడు కొండ పోయిందనేటటువంటి విషయం కూడా సూర్యుని ప్రకాశం ద్వారానే తెలుస్తుంది. అట్టి మాదిరిగా దేహావభాసక సాక్షి, మీకు దేహం ఉందని తెలుస్తుంది కదండి. ప్రతి వ్యక్తి కూడా చిన్న పెద్ద అనేది లేదు, కాదు, మనసు పెట్టి చూడండి. దేహావభాసక సాక్షి, కొండను ప్రకాశింపజేసినటువంటి సూర్యుడు ఎలుగులో కొండ ఎలా ప్రకాశిస్తుందో మీ శరీరం కూడా అలాగే ప్రకాశిస్తున్నట్టున్నాడు. తెలుస్తుందా? మీ శరీరం ఎవరికి తెలుస్తుంది? ఏదో ఎలుగుకి శరీరం తెలుస్తుంది. ఇది స్త్రీ శరీరం అని, పురుష శరీరం అని, బాగుందని, బాగోలేదని, వయసు ఉందని, వయసు అయిపోయిందని, బలహీనంగా ఉందని, బలంగా ఉందని తెలుస్తుంది కదా. ఈ తెలిసేటటువంటి ఈ శరీరం ఎవరికి తెలుస్తుంది? శరీరానికి లోపల ఉన్నటువంటి వాడు సాక్షి, అదే ఆత్మ, అదే మన స్వరూపం, మన స్వస్వరూపం. మన స్వరూపానికే తెలుస్తుంది మన శరీరం బాగుందో బాగోలేదో. దేహనాశే నశ్యతి అంటే ఈ సాక్షి నిత్యము సూర్యుని ఇలాగా ప్రకాశిస్తూ ఉంది. సూర్యుని యొక్క ప్రకాశంలో కొండ ప్రకాశించినట్టుగా మన శరీరం ప్రకాశించబడుతుంది. శరీరం పోతే శరీరం పోయిందని తెలుస్తుంది, శరీరం బాగుంటే బాగోలేదని తెలుస్తుంది. ఇప్పుడు శరీరం మెలుపులోకి వస్తే శరీరం మెలుపులోకి వచ్చానని తెలుస్తుంది. నిద్రలోకి వెళ్తే నేను కళ్ళలో కలకన్నానని తెలుస్తుంది. కళ కూడా దాటిపోయి నిద్రపోతే నిద్రపోయానని తెలుస్తుంది. ఈ అన్నిటిని తెలుసుకునేటటువంటి వాడు లోపల ఒకడు ఉన్నాడు, వాడిని వదిలేస్తున్నాం మనం. ఇటువంటి జ్ఞానాన్ని చెప్పినటువంటిది మన హిందూ మతంలోనే, ఏ మతంలోనూ ఏ దేశంలోనూ కూడా లేదు. ఇది ఆత్మజ్ఞానం, బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి శాస్త్రాన్ని వదిలిపెట్టేసేసి
భౌతిక ప్రయోజనాలను ఆశించి భౌతిక కోరికలను తీర్చడానికి రకరకాల ప్రయత్నాలు ఎవరెవరో ప్రవేశపెట్టారు. అటువంటి వాడు అలా తిరుగుతూ ఉంటాడు. అలా తిరగడం వల్ల ఏమవుతుంది? దుఃఖం మీద దుఃఖం, కర్మ మీద కర్మ. ఎందుకంటే ఒకసారి కర్మ పూర్తి చేసామనుకోండి, ఒకసారి తిన్నాం కదా, ఇంక జీవితాంతం తినక్కర్లేదంటే కుదరదు. మళ్ళీ తెల్లారితోటి మళ్ళీ తినాలి. ప్రతిరోజు అంతే పని. అలాగే ఏదైనా ఒక కర్మ చేసామనుకోండి, ఒకసారి ఒక కర్మ చేసాం ఇంక చాలంటే కుదరదు, మళ్ళీ చెయ్యాలి. ఏ తీర్థయాత్రకు ఒకసారి ఏ తిరుపతి వెళ్ళొచ్చారనుకోండి, ఒకసారి వెళ్తే సరిపోతే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి. ఒకసారి వెళ్ళిపోతే సరిపోతే ఎక్కడన్నా చెప్తారా? అలా చెప్తూనే ఉండాలి, పూర్తి అవ్వదు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఎప్పటికి పూర్తవుద్ది? జ్ఞానం కలిగితే పూర్తవుద్ది. ఆ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటే పూర్తవుద్ది. జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నంత కాలం జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం కలగలేనంత కాలం పరిసమాప్యం అవ్వదు. ఎన్ని కర్మలు చేసినా సరే మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తుంటాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాడు. అనంత కర్మ సౌసంఖ్య జపయజ్ఞ చదివేసి ఇంత అంత కాదు. నేను చాలా కర్మలు చేశానండి, చాలా పూజలు చేశాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, తీర్థయాత్ర ఎన్ని చేసినా సరే పూర్తి అవ్వదు. అది నిండదు. అది ఆ కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ చేస్తుంటాడు, మళ్ళీ వెళ్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ వెళ్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. ఇలాగే నిరంతరము సాగుతూనే ఉంది. అందుచేత ఎప్పుడు పూర్తవుతుంది? జ్ఞానే పరిసమాప్తితే. జ్ఞానంలోకి వస్తేనే పరిసమాప్తం అవుతుంది. జ్ఞానంలోకి రాలేనంతకాలం అలా చేస్తూనే ఉండాలి. మాయామాత్ర విలాసత్వ నాయాతీతోహం అద్వయం. చేతే లోపల ఉన్నటువంటి వాడు మాయకి అతీతమైనటువంటి చైతన్య స్వరూపం ఉంది. స్వభావానంద పూర్ణస్య మమ దుఃఖం కథం భవేత్. అది తెలుసుకున్నటువంటి వాడికి దుఃఖం లేదు, మళ్ళీ జన్మకు రావడము లేదు. దాన్నే మోక్షం అంటారు. ప్రాణాచలంతు దద్ధర్మై. ఈ శరీరం ఉంది ఘట్టం మాదిరిగానే ఉండడం, కానీ అందులోని ఒక ప్రాణం ఉంది. ప్రాణాచలస్తు తద్ధర్మై. చలనం అంటే నిరంతరము లోపలికి బయటికి లోపలికి బయటికి గాలి వెళుతూ వస్తూ ఉంది. ఎవరు ఆ గాలిని లోపలికి లాగి వదులుతున్నారు? ఏదో ఉంది లోపల, ఏదో శక్తి. అది లోపల లాగుతుంది, మళ్ళీ బయటకు పోతుంది, మళ్ళీ లోపల లాగుతుంది, బయటకు పోతుంది. ప్రాణాచలంతు తద్ధర్మై. అలాంటి దాన్ని తయారు చేసి లోపల పెట్టాడు. మరి శరీరం జీవించి ఉండాలి కదా. ప్రాణం కదలకపోతే శరీరంలో రక్తం గట్టుకట్టుకోదు. అది నిరంతరము ప్రాణం లోపలికి బయటికి లోపలికి బయటికి చలిస్తూ ప్రాణాచలంతు దద్ధర్మై. అది దాని ధర్మం. మరి శరీరం లోపల ఉన్నటువంటి ప్రాణం చెల్లుతుంది కదండి. ప్రాణం చెల్లించడం వల్ల ఆకలి దప్పులు కలుగుతున్నాయి, శరీరంలో మార్పు పరిణామం జరుగుతుంది. మరి శరీరానికి కావలసినటువంటి శరీరంలో కలిగినటువంటి ఆకలి దప్పులు తీర్చడానికి ఎవరు తీరుస్తారు? ప్రాణానికి ఆ శక్తి బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకునే శక్తి లేదు. ఇప్పుడు దానికి ఏం చేస్తుంది? ఆమెర్యహన్యతాం మనః. అప్పుడు మనసు ఏం చేస్తుందంటే కంటి చూపు ద్వారా వెళ్ళి రూపాన్ని, చెవి ద్వారా శబ్దాన్ని, ఇలా ఇంద్రియాదుల ద్వారా వెళ్ళి విషయాదులు సమకూర్చుకుని ప్రాణానికి అందిస్తుంది. శరీరమేమో ఒక ఉపాధి ఘటం లాంటిది. దానికి లోపల ప్రాణం చెల్లుతుంది, ఆకలి దప్పులు కలిగిస్తుంది. దానికి లోపల మనసు ఉండి ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి కంటి ద్వారా చూసి చెవి ద్వారా ఇది ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుని మనసు ఏం చేస్తుంది? ఆ విషయాదులతోటి సుఖ దుఃఖాలు ఉంటుంది. అది దాని ధర్మం. కామే నిర్వాణ్యతాం మనః అంటే కోరికలు అన్నమాట. అంటే మన ప్రాణం వల్ల ఒక విషయం జరుగుతుంది, మనసు వల్ల ప్రాణం చెలించడం వల్ల ఆకలి దప్పులు కలుగుతుంటే ఆకలి బాధ తొలుతుంది. దానికి ఆకలి బాధ పోగొట్టుకోవాలనేటువంటి కోరికొచ్చు. దానికి కామం అని. అంటే కామం అనేక రకాలు. చూడాలని, తిరగాలని, చెయ్యాలని, సుఖంగా జీవించాలనేటువంటి కోరికలన్నీ కూడా ఈ మనసులో తయారైనవి. ఈ మనసు ఇంద్రియాదుల ద్వారా తీరుతుంది. స్వభావానంద పూర్ణస్య.
అంటే ప్రాణం ధర్మం ప్రాణం పనిచేస్తుంది, మనసు యొక్క ధర్మం మనసు పనిచేస్తుంది, శరీరం యొక్క ధర్మం నిరంతరము పరిణామం చెందుతూ బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము పుట్టడము చావడము దాని ధర్మాలు అది చేస్తుంది. కానీ నాయన బాబు నీ ధర్మాలను వదిలేసావు. ఏంటంటే మా ధర్మాన్ని మేము వదిలేసాం. నీ ధర్మాన్ని ఏది నీ ధర్మమో స్వభావానంద పూర్ణశ, నీ స్వభావాన్ని వదిలేసావు, నీ స్వరూపాన్ని వదిలేసావు. స్వభావము, భావం అంటే ఏంటండి? నేనున్నానన్నటువంటి భావన. ప్రతి ఒక్కడికి కాకేశీ బాబు నువ్వు ఉన్నావా అని అడగండి. ఏ మనిషికి లేపటువంటి ఉన్నానండి అంటాడు. ఎలా ఉన్నావయ్యా? ఎలా ఉన్నటువంటి అంటే ఇంకా మనిషిగా ఉన్నాను. ఇతను 10 సంవత్సరాల కిందకి కుర్రోడి కింద ఉన్నాడు, ఇప్పుడు 10 ఏళ్ళు అయ్యాక పెద్దోడి కింద ఉన్నాడు. అలా మారిపోయేదాన్ని చూపించినాడు. అది వాని భావమా? మరి ఏది మన స్వభావం? ఎలాగైతే ఉన్నావో నువ్వు దాన్ని నువ్వు వదిలేసావు, నువ్వు తెలుసుకోవటం మానేసావు. స్వభావానంద పూర్ణ, నీ స్వభావం ఏదైతే ఉన్నది పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఎందుకంటే దానికి పరిణామం లేదు, సావు లేదు, పుట్టుక లేదు, బాధ లేదు, భయం లేదు, దుఃఖాలు లేవు. అంచేది స్వభావానంద పూర్ణశ. మనసు ధర్మం మనసు చేస్తుంది, ప్రాణం ధర్మం ప్రాణం చేస్తుంది, ఈ శరీరం ధర్మం శరీరాలు చేస్తుంది, ఇంద్రియాల ధర్మాలు ఇంద్రియాలు చేస్తున్నాయి. కానీ ఆత్మధర్మాన్ని ఆత్మ వదిలేసింది. ఆత్మధర్మం అంటే మన యొక్క స్వస్వరూపాన్ని గుర్తించటమే. అది కూడా ఒక్క మనిషి జన్మలోకి వచ్చినప్పుడే సాధ్యం. 84 లక్షల రకాల జీవరాశి ఉంది ఇక్కడ. దేనికి ఆ అవకాశం లేదు, మనిషికే ఉంది. అందుకనే భగవద్గీతలో పదే 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 ఎక్కడ ఈ ధర్మం నచ్చిందో అప్పుడు ఆ ధర్మాన్ని స్థాపించడానికి నేను వచ్చి మళ్ళీ వీళ్ళందరికీ వారి వారి స్వభావాన్ని గుర్తు చేస్తానన్నాడు. భగవద్గీత చదివి భగవద్గీతలో చెప్పినటువంటి బోధ విని భగవద్గీతను ఎవడైతే వదిలిచాడో ఆడంత పాపాత్మునికి అక్కడ ఉండడు. దీని భగవద్గీత పదే పదే మమ ఇవాంశో జీవలోకో జీవభూత సనాతన, నా స్వరూపం నీ స్వరూపం ఒకటే, నీవు నా అంశానివి, నా అంశం నీలో ఉండడం వల్లే నేనున్నానన్నటువంటి భావం నీకుంది. అంచేత నువ్వు ఆ భావాన్ని గుర్తు చేయడానికే ఆయన అవతారం ఎత్తి బోధించాడు మనకి భగవద్గీత. అంచేది అటువంటి భగవద్గీతను మనం వదిలిపెట్టకుండా భగవద్గీతలో చెప్పేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు స్వభావానంద పూర్ణశ, పరిపూర్ణమైనటువంటి తన స్వరూపానికి సంబంధించినటువంటి సుఖాన్ని ఎవడైతే అనుభవించాడో మమ దుఃఖం కథం భవేత్, ఆడికి ఇంకా దుఃఖం ఉండదట. దుఃఖం దేని వల్ల వస్తుందండి? శరీరం వల్ల వస్తుంది. శరీరం ఎందువల్ల వచ్చిందండి? కర్మ వల్ల వచ్చింది. కర్మ ఎందుకు చేశాడు? తన స్వరూపాన్ని మర్చిపోవడం వల్ల చేశాడు. తన స్వరూపాన్ని మర్చిపోయి తన స్వరూపం కానిటువంటి శరీరం వైపుకి తిరిగి శరీరాన్ని నేను అనుకున్నాడు. శరీరం నేను అనుకుని దాంతో భ్రాంతిని పెంచుకున్నాడు. శరీర భ్రాంతి, దాన్ని అహం అంటారు. దాన్ని అందరూ గౌరవించాలని పూజించాలని అందరికంటే ఎక్కువ బాగా సుఖపడాలని ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. అంచేత నీకు మళ్ళీ దుఃఖం అనేది కలగకుండా ఉండాలి అంటే శరీర భావన వదిలేయాలి. అలాగని శరీరాన్ని వదిలేయకూడదు. శరీరం ప్రారంధాన్ని ఆశ్రయించుకుని ఉంది, అది ఖచ్చితంగా అనిపించి తీరాలి. నీ భావనే మారాలి. నీ యథాతథంగా నువ్వు ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ నువ్వు యథాతథంగా చేస్తానే ఉండాలి. పని పూర్తి చేసుకుని పోతే ఇంక మళ్ళీ రాదు. నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ రకంగా శృతి బ్రాహ్మణ్యం కులగోత్రేశ నామ సౌందర్య జాతయ. ఏ శరీరం మీదైతే నువ్వు భ్రాంతిని పెట్టుకున్నావో, ఏది నేను అనుకుంటున్నావో, నేను చాలా ధనవంతున్నానో లేకపోతే పెద్ద పెద్ద కులస్తున్నానో, బ్రాహ్మణ్యం కుల గోత్రేషు, నా కులం గొప్పది, నా గోత్రం గొప్పది, నేను పెద్ద కులస్తుని, నా పేరు గొప్పది, నామ సౌందర్య జాతయ, నేను అందరికంటే అందంగా సౌందర్యంగా బాగా అందంగా ఉన్నాను. స్థూల దేహగత అయితే స్థూలాద్ భిన్నస్యమే నహి,
ఈ లక్షణాలన్నీ కూడా కేవలం భౌతికంగా చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి శరీరానికి సంబంధించిన లక్షణాలే కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకి ఏ సంబంధము లేదు శరీరంతో. శరీరం వేరు, ప్రాణం వేరు, మనసు వేరు. శరీరము, ప్రాణము, మనసుతో కూడుకున్నటువంటి సముదాయానికి ప్రకృతి అని పేరు. ఈ శరీరం వైపుకి తిరిగి శరీరము నేను అనుకున్న శరీరంతో అటాచ్మెంట్ ఎవడైతే పడ్డాడో అటువంటి వాడికి చ్యుతి, పిపాస, అంద, బాధుర్య, కామ, క్రోధాదయోభిర్యా. పిపాస అంటే ఆకలి, దప్పిక. అందడు, బధిరుడు. అందం అంటే అంధుడు అంటే గుడ్డోడు, బధిరుడు అంటే మోగోడు, చెవిటోడు అంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఒక్కొక్కప్పుడు ఈ చెవిటిగా అవయవాలు ఒక్కోసారి మోగ పనిచేయదు, ఒక పరికరం. కన్నులు పనిచేయవు, అతను గుడ్డోడు అంటారు, వీడిని బధిరుడు అంటారు, మోగోడు అంటారు. పిపాస ఒకసారి ఆకలి, ఒకసారి దప్పిక, అంధుడు, బధిరుడు, మోగ. ఇలాంటి కామ, క్రోధాదయోభిలాహ. ఒకప్పుడు చాలా వికారంగా ఉంటుంది, కోపంతో కూడుకుని ఉంటాడు, కోరికలతో కూడుకుని ఉంటాడు. ఆ లోపల నుండి మనసు కోరికలు పుట్టారు. నిత్యము ఏదో పొందాలి, ఏదో పొందాలి, ఏదో పొందాలి, ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఎంత అంతనేటువంటి ఆశకి తృప్తి అనేది పడడం. ఆశ పడుతూనే ఉంటాడు. లింగ దేహగత అయితే లింగస్య నవిద్యుత్. అంటే మన శరీరంలో ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు, ఈ మూడింటిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఇది వదిలేయాలి, ఇది దాటిపోవాలి. ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరములోనే స్వర్గము, నరకము, పాపము, పుణ్యము అన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. సూక్ష్మ శరీరం తీసేసారనుకోండి, స్వర్గము లేదు, నరకము లేదు, పాపం లేదు, పుణ్యము లేదు, ఆకలి దప్పుకులు లేవు, సావు పుట్టుకులు లేవు. అన్నిటికీ మూలకారం మన ఏవ మనుష్యాణం కారణం బంధం. మాకే చాలా ఆశాలు చెప్పుకుంటాం. మనసు వస్తేనే ఎన్ని సమస్యలు. అంచేత మనం ఏదో రకంగా మనసుని కంట్రోల్ చేయాలి, స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, మనసును వదిలేయాలి, మనసును దాటేయాలి. అందుకని మన పెద్దలు ఏం చేశారంటే మనసు అంత బేగి సాగిపోదు కనుక, అంత బేగి వదిలిపోదు కనుక దానికి అనేక రకాల ఉపాయాలు చెప్తారు. ఎలాగా? సత్కర్మలు, ఉపాసనా కర్మలు. అంటే సత్కర్మల వల్ల మనసు శుద్ధం అవుతుంది, అంతేగాని ఆత్మసాక్షాత్కారం అవదు. ఉపాసనా కర్మల వల్ల ఆత్మ తెలియబడదు, ఆత్మసాక్షాత్కారం కూడా కాదు. మరేమవుతుంది? అవన్నీ కూడా వస్తువు లభించడం కోసం, ఆత్మను దర్శించడం కోసం ఏర్పరిచినవి కాదు. అంతఃకరణం శుద్ధి కోసమే ఈ కర్మోపాసన. ఈ రెండు పాదాలు. మూడోది యోగం. యోగంలోకి వచ్చినటువంటి వాడికి మనసు ఏకాగ్రత, అంటే మనసు ఏ ఆలోచన లేకుండా ఆలోచనారహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అంటే కొంతసేపు ప్రతిరోజు అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. ఏ ఆలోచన లేకుండా శ్వాస, మనసు ఆగిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళేదాకా అభ్యాసం చేయాలి. అప్పుడు మనసు స్వాధీనంలోకి వచ్చింది, ఏకాగ్రత అయింది. అలాగ మనసు కనుక ఎవడికి స్వాధీనంలోకి వచ్చిందో అప్పుడు శరీరం కానీ, ప్రాణము కానీ, మనసు కానీ, సుఖ దుఃఖాలు కానీ, బాధలు, భయాలు, పాపాలు, పుణ్యాలు, నరకాలు ఏముండవు. అంత ఒకటే పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానందం పొందుతూ ఉంటాడు. అంచేత ఆ రకమైనటువంటి మనసు యోగంలో స్వాధీనంలోకి వచ్చింది. కానీ మనసు కూడా నశించాలి, మనసును దాటిపోవాలి. ఈ మనసు నేను కాదు, మనసు వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపాన్ని అని లింగదేహ గత అయితే లింగదేహాన్ని దాటిపోవాలి. ఆ బోటర్ అంటే శరీరం, సూక్ష్మ శరీరం కాదు, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కూడా కాదు. అంటే దీని ధర్మాలు దీనికి ఉన్నాయి, దాని ధర్మాలు దానికి ఉన్నాయి. నీ ధర్మము నిరంతరము సచ్చిదానంద స్వరూపం. జడత్వ ప్రియమోదత్వ ధర్మ కారణదేహగా నశంతి మమ నిత్యస్య నిర్వికార స్వరూపిణ. అంటే నీ స్వరూపం నిత్యము ఎప్పుడు ఉంది, దాంట్లో గుణాలు లేవు,
పుట్టుక లేదు, చావు లేదు, నిరంతరము నా సంతి మమ నిత్యస్య నిర్వికార స్వరూపిణ. అటువంటి నీ స్వరూపంలో కూర్చుని జ్ఞానం నీకు లేకపోవడం వల్ల దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నము చేయలేదు, ఆ స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిని సంపాదించాలనేటువంటి సాధన చేయలేదు, జ్ఞానము లేదు. జడత్వము అంటే జడం అంటే ఏంటి? పుట్టి చచ్చిపోయేటటువంటి రక్త మాంసాలతో కూడుకున్నటువంటి జడాన్నే నేను అనుకుంటున్నాడు, పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు, చాలా గొప్పగా పొగుడుకుంటున్నాడు. కాబట్టి దానికి రకరకాలుగా దండలు వేసి మెడ నిండా బొట్లు పెట్టి ఇది చాలా దేవుడి కింద ఆకారాన్ని మార్చి చూపిస్తున్నాడు జనాలకు. అది జడత్వం. ప్రియత్వం అంటే జడాన్ని ప్రియంగా ప్రేమిస్తున్నాడు అనమాట. ఎవడైతే జడత్వంగా ప్రియంగా మోమిస్తున్నాడో దాన్ని ఏమంటారండి? మోహత్వం. దాని మీద మోహం, భ్రాంతి, మోదత్వం. ప్రియము మోదముని ధర్మ అధర్మ కారణదేహగత. ఇవన్నీ కూడా ఈ శరీరం మీద ప్రియము, మోహము, జడము, మోదత్వము, ఈ ధర్మాలన్నీ కూడా కారణదేహం యొక్క లక్షణాలు నాయన. కారణదేహం అంటే ఏంటండి? ఆత్మస్వరూపాన్ని గూర్చి తెలియనటువంటి అజ్ఞానానికి కారణ శరీరం అని పేరు. ఎవడైతే శరీరాన్ని చాలా గొప్పగా మోహించబడుతున్నాడో, ప్రేమించబడుతున్నాడో, నా శరీరం అంత గొప్పది ఇంకొకటికి ఎవరికి ప్రపంచంలో లేదని దాన్ని యాసాలేసి చూపించున్నాడో దానికి కారణ శరీరం అంటుంది. చూడండి 24వ శ్లోకం. జడత్త ప్రియమోదత్వ ధర్మ కారణ దేహగా. ఎవడి శరీరంలో కారణ శరీరం ఉందో వాడు ఇలాంటి కోతేశాలన్నీ వేస్తూ ఉంటాడు. కారణ శరీరం అంటే ఏంటండి? నీ స్వరూపం గురించి నీకు తెలియకపోవటమే కారణ శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి. కారణ శరీరం అంటే అది ఒక వస్తువు కాదు. నేను ఎవరిని నాకు తెలియదు, అదే కారణ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటండి? ఆకలి దప్పికలతోటి నిరంతరము జ్వలించు ప్రాణాపానాలతో ఉండేటువంటి సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే అందరికి కనిపించే ఆకారమే స్థూల శరీరం. స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉండకూడదు. కారణ శరీరం ఎవరి శరీరంలో కారణ శరీరం పోయిందో వాడు మళ్ళీ జన్మించాడు, వాడు మోక్షం పొందుతాడు. సూక్ష్మ శరీరం పోగొట్టుకోవటానికే యోగాభ్యాసం, స్థూల శరీరాన్ని శుద్ధం చేసుకోవటానికి స్నానపానాదులు. గోదావరిలోకి వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి వచ్చాడు అనుకోండి, శరీరం మీద ఉన్నటువంటి చెమటంతా పోయి శుద్ధంగా హాయిగా సుఖానికి. దేనికోసం అయ్యి? సూక్ష్మ శరీరాన్ని ఎందులో ముంచుతారండి? సూక్ష్మ శరీరంలో తీసుకెళ్ళి ఏ గంగా నదిలో ముంచుతారు? స్థూల శరీరాన్ని అంటే ముంచుతారు, బాగానే ఉంటాయి, మురికంతా పోగొట్టుకున్నారు. సూక్ష్మ శరీరాన్ని యోగంలో ముంచాలి. ప్రాణానికి మనసుకి సూక్ష్మ శరీరాన్ని పేరు బాగా గుర్తుపెట్టుకోండి. వేదం సూక్ష్మ శరీరాన్ని ఎక్కడ శుద్ధం చేయాలి? సూక్ష్మ శరీరం గంగా నదిలో శుద్ధం అవదు, యోగములోనే శుద్ధమవుతుంది. అంచేత స్థూల శరీరాన్ని శుద్ధం చేసేటటువంటి ఆచార్యకాండ, దాని కర్మకాండ అంటారు. సూక్ష్మ శరీరాన్ని శుద్ధం చేసేటటువంటి యోగం. ఇప్పుడు కారణ శరీరం ఎక్కడ శుద్ధం అవుతుంది? జ్ఞానం. ఆత్మ అనాత్మ విచారణ. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏది, దేవుడు కానిదేది. దేవుడు కాని దాన్ని పట్టుకుని దేవుడిని ఆరాధన చేస్తున్నాడంటే అది కారణ శరీరం ఉన్నది వాళ్ళు. మీరు శాస్త్రాన్ని సరిగ్గా తెలుసుకుంటే అలా ప్రపంచాన్ని ఒకసారి చూసేదనుకోండి, ఎవడు కారణ శరీరంతో ఉన్నాడో, ఎవడు సూక్ష్మ శరీరంతో ఉన్నాడో, ఎవడు స్థూల శరీరం మురుక్కుతో కొట్టుకుపోతున్నాడో, ఆ స్థూల శరీరం యొక్క భావంతో ఉన్నటువంటి వాడికి చండాలుడని పేరెట్టింది శాస్త్రం. స్థూల శరీర భావన చండాలుడు. చండాలుడు అంటే ఏదో కులానికి చూపించేది కాదండి. అంచేత కారణ శరీరం పోవాలి. స్థూల శరీరం పోవడానికి ఆచారకాండ, పూజలు, పునస్కారాలు పనికొస్తాయి. సూక్ష్మ శరీరం యోగం, కారణ శరీరం జ్ఞానం. తత్వమసి, అహం బ్రహ్మస్మి, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలాంటి మహావాక్య విచారణల ద్వారా ఆత్మకి పరమాత్మకి భేదం ఏమిటి, జీవుడికి ఈశ్వరుడికి భేదం ఏంటి, అసలు జీవుడు అంటే ఎలా ఉంటాడో, ఈశ్వరుడు అంటే ఎలా ఉంటాడో, జీవునిలోని ఆత్మ ఎలా ఉంటుంది,
శరీరం తెలుస్తుంది ఆకారాలతో, ప్రాణము తెలుస్తుంది, మనసు తెలుస్తుంది, సూక్ష్మ శరీరం తెలుస్తుంది. కారణ శరీరం తెలియడం లేదు. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడమే కారణ శరీరం. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం వల్ల ఏయో శ్లోకాలు నేర్చుకుని, పాటలు నేర్చుకుని ఈ రమ్మడే తిరుగుతూ ఉంటాడు. అదే భక్తి అనుకుంటున్నారు చాలా మంది. దేవుడిని గూర్చి తెలియాలి. దేవుడిని గూర్చి తెలిస్తే దాన్ని జ్ఞానం అంటారు. యథామృత విషాభిన్నం విషదోషై నలిప్యతే. అమృతం అనుకుని విషం తాగుతున్నాడట. యథా అమృతం విషాద్ భిన్నం. ఇది ఎక్కడ కర్మ అండి అంటే అలాగెందుకు చేస్తున్నట్టు? సత్యము తెలియక విషదోషై నలిప్యతే. విషం ఎలా ఇరుగుతుంది? విషమేది? అజ్ఞానమే, కారణ శరీరమే. ఆ కారణ శరీరాన్ని ఎవడైతే పోగొట్టుకున్నాడో నా సుష్యామి జడాద్భిన్నం జడదోషాన్ని ప్రకాశతే. ఎలుగు చీకటే రెండు వేరువేరు వస్తువులు. జడము చైతన్యము రెండు వేరువేరు వస్తువులు. విషము అమృతము రెండు వేరువేరు పదార్థాలు. కొంచెం తెలివిని ఉపయోగించబోయే నాకు చాలా తెలివైన ఉండంటే నాకు ఎవడో చెప్పడం సరిపోడు అంటావు కదా. మరి అంత తెలివైనటువంటి వాడు ఇక్కడ ఎందుకు నువ్వు పప్పులో కాలేస్తున్నావు? ఏ విషయంలో వేస్తున్నావు? దేవుడి విషయంలోనే పొరపాటు చేస్తుంది. ఈ లోకం అంతా కూడా ఏ విషయంలోని దేవుడి విషయం కాడికి వచ్చేటప్పటికే పొరపాటు జరుగుతుంది. అంచేత యథామృతం విషాద్ భిన్నం విషదోషై నలిప్యతే. విషం విషాన్ని హరించదు. కర్మ దోషాన్ని పోగొట్టే శక్తి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాగా? ఒక కర్మ చేసామండి, మళ్ళీ ఇంకో కర్మ చేసి ఈ కర్మ దోషాన్ని పోగొట్టాలనుకున్నట్టు పోగొట్టే శక్తి ఉందా దానికి? కర్మ విరుగుడికి జ్ఞానమే. జ్ఞానం ద్వారా కర్మలను పోగొట్టుకోవాలి కానీ కర్మ చేసి మళ్ళీ కర్మను పోగొట్టుకోవడం అన్నది ఎదురుపోగలుగుతాం. చేత అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. అంతేకాని అజ్ఞానం పోగొట్టుకోవడానికి మళ్ళీ అజ్ఞానాన్ని ఉపయోగించాడు. చీకటి పోగొట్టడానికి మళ్ళీ చీకటిని ఉపయోగించుంటాడు. జడాన్ని పోగొట్టడానికి మళ్ళీ జడాన్నే ఉపయోగించాడా? పదార్థాలకు వేరువేరు లక్షణాలు ఉన్నాయి. జడం వేరు, చైతన్యం వేరు. చేత చైతన్యమే నీ స్వరూపం, జడం నీ స్వరూపం కాదు. శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడు శరీరాలు కూడా మన స్వరూపం కాదు. మన స్వరూపాన్ని మరుగుపరిచినాయి. వాటి వల్ల ఏమైందంటే అనాది నుంచి పుట్టడము సాగడము ఇలా సాగుతూనే ఉంది. ఎన్ని శరీరాలు అయిపోయినాయో, ఎన్ని వచ్చినాయో ఎన్ని వెళ్ళియో. నీటి మీద నీరు తోడుతుంటారండి. నీరు తోటేటప్పుడు ఒక ఘటాన్ని తాడు కట్టి కిందకి ముంచుతారు. ఆ నీరు నిండిన తర్వాత దాని పైకి తేలుస్తారు. ఆ నీరు బాగా పోసి మళ్ళీ ముంచుతారు. లోపలికి బయటికి ఎత్తిపోతుంటారు అనమాట. దాన్ని ఏమంటారండి? అట్టి మాదిరిగా ముంచుతున్నాడు, తేలుతున్నాడు. అలాగే ఎప్పటి నుంచి ఈ రకంగా నివృత్తోపి ప్రపంచమే. నువ్వు ఈ రకంగా బాహ్యంలోకి తిరిగి బాహ్య సంబంధమైనటువంటి శరీర భావంతో కర్మలు చేస్తూ ఉంటే ఎంత కాలానికి కూడా నీకు మోక్షం లభించదు. అందుకని చిద్రూపాత్వాన్నమే జాజ్యం చత్యాన్న రుగం మమ. అంటే నీ స్వరూపాన్ని తెలుసుకో. నీ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడికి మళ్ళీ జన్మ లేదు. తెలుసుకోలేనటువంటి వాడు అలా పుడుతూ సత్తు సాగుతూనే ఉంటాడు ఎన్ని సంవత్సరాలైనా సరే. అందుచేత ఇప్పుడు మనం ఇలా చెప్పుకుంటూ అర్థం కాదు. ఇంతతోటి ఆపు చేసుకుందాం. మళ్ళీ ఏం చేయాలి? మరి మౌనంలోకి వెళ్ళాలి. అంటే కర్మకాండ బాగా గుర్తుపెట్టుకోండి. కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానము 4 పాదాలతో కూడుకున్నటువంటి హిందూ మతం. కర్మకాండ బాగానే చేస్తున్నాం, ఉపాసనాకాండ కూడా బాగానే ఉంది. యోగం కాడకు వచ్చేటప్పుడు జరిగే నిలబెట్టలేకపోతున్నాం, జ్ఞానం కాడకి రాలేకపోతాం. అంచేది ఏం చెయ్యాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే యోగ మార్గంలోకి వెళ్ళేటప్పుడు
గురు మంత్రాన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే. అలా ఏమీ అనుకోకుండా శ్వాసను చూస్తూ ఉంటే శ్వాస సన్నగిల్లి శ్వాస నిలిచిపోద్ది, మనసు నిలిచిపోద్ది. అలా శ్వాస ఎందుకు ఆగిపోద్ది, మనసు ఎందుకు ఆగిపోద్ది అని అనేక సార్లు చెప్పుకుంటున్నాం మనం. మనసు ఏకాగ్రత అయిందంటే ఆటోమేటిక్గా మనసు శ్వాస ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు దాన్ని సమాధి స్థితి అంటారు. అంటే యోగం సిద్ధించింది అనమాట. యోగం సిద్ధించినటువంటి సాధకుడికి యోగంలో అంటే కర్మకాండ పూర్తి చేశాడు, ఉపాసనాకాండ పూర్తి చేశాడు, యోగం కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు జ్ఞానంలోకి వెళ్ళాలి. ఆ జ్ఞానంలో గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానాన్ని బోధించారు. ఆత్మ విచారణ. ఈ రకంగా మనం చక్కగా వాళ్ళు ఇలా కూర్చుని గురుమంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని ఏమనుకోకుండా శ్వాసను గమనిస్తూ అలాగ అభ్యాసం చేయాలి ప్రతిరోజు. శ్వాస మనసు ఆగేదాకా ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా దాన్ని అలా గమనించండి.